ఐపీఎల్ 2026 సీజన్ కి మరో 3 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. దీంతో ఆయా జట్ల బలాల గురించి మాజీలు, క్రికెట్ నిపుణులు డిస్కషన్ చేసుకుంటున్నారు. ఏ జట్టు ఎందులో బలంగా ఉంది, దేంట్లో వీక్ గా ఉందని విశ్లేషణలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఐపీఎల్ 5 సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ జట్టు గురించి మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ముంబై జట్టులో ఎలాంటి బలహీనతలు లేవని, టోర్నీ ఆరంభం కాకముందే మరింత దుర్భేద్యంగా ఉందని ఆకాష్ చోప్రా అన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు వివిధ కాంబినేషన్లను, క్లచ్ ప్లేయర్లతో ఆ జట్టు అన్ని విధాలుగా పవర్ఫుల్ గా ఉందని ఆకాష్ చోప్రా అన్నాడు. గత ఏడాది ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ కు చేరుకుంది. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్న ఆ టీం పేపర్ పై ఎంతో బలంగా కనిపిస్తుంది. వీరికి తోడు ట్రేడింగ్, మినీ వేలం ద్వారా మరికొంతమంది పవర్ఫుల్ ప్లేయర్లను ఆ జట్టు సొంతం చేసుకుంది. రూథర్ఫోర్డ్, మయాంక్ మార్కండే, శార్దుల్ ఠాగూర్ ను ట్రేడింగ్ ద్వారా యాడ్ చేసుకుంది. ఇక క్వింటన్ డికాక్, మహమ్మద్ ఇజార్, అతిర్వాద, ఇంకోలెంకర్ వంటి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. వీరి రాకతో ఇప్పటికే బలంగా ఉన్న జట్టు మరింత దుర్భేద్యంగా మారింది. జట్టు అవసరమైన కాంబినేషన్లను సెట్ చేసుకుని పవర్ఫుల్ టీమ్ గా తీర్చిదిద్దడానికి ఆ జట్టు ముందుంటుంది. 11 సార్లు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించడం, 6 సార్లు ఫైనల్ ఆడడం, 5 ట్రోఫీలను నెగ్గడం, ఈ ఘనతల్ని ముంబై ఇండియన్స్ కు మాత్రమే సాధ్యం. ఈసారి ముంబై ఇండియన్స్ చూస్తే ప్రత్యర్థి జట్లకు కష్టమే అనిపిస్తుంది. ముంబై ఇండియన్స్ అవెంజర్స్ జట్టులా కనిపిస్తుందని, ప్రతి ఒక్కరికి ఒక సూపర్ పవర్ ఉంది. అంతేకాదు ముంబై ఇండియన్స్ వద్ద జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు. అంటే 20 ఓవర్ల మ్యాచ్ ని 16 ఓవర్ల మ్యాచ్ గా మార్చగల బౌలర్ ముంబై ఇండియన్స్ లో ఉన్నాడు. ఇక ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్ రూపంలో స్వింగ్ బౌలర్లు కూడా ఉన్నారు. ఇక మిచెల్ శాట్నర్, గజన్ ఫర్ వంటి స్పిన్నర్లు కూడా ఉన్నారు. మొత్తంగా ముంబై ఇండియన్స్ జట్టులో బలాలు మాత్రమే కనిపిస్తున్నాయి, ఎలాంటి బలహీనతలు లేవని ఆకాష్ చోప్రా అన్నాడు. క్వింటన్ డికాక్, ర్యాన్ రికల్టన్ లో ఒకరిని ఓపెనర్ గా, విల్ జాక్స్, సెర్ఫన్ రూథర్ పర్లలో ఒకరిని మిడిల్ ఆర్డర్ లో ముంబై ఇండియన్స్ ఆడించగలదు అని ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు.